నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. జీవితం అంటే ఒక ఊహించని ప్రయాణం. కొన్నిసార్లు ఊహించని మలుపులు, కొన్నిసార్లు తీరని విషాదాలు. 2 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కళ్ళ నిండా కలలు, కొత్త జీవితంపై బోలెడని ఆశలు. కానీ ఆ కలలని ఒక్కసారిగా చితికిపోయాయి. విధులు నిర్వర్తిస్తూనే విధికి బలైపోయారు. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు నవదంపతుల ప్రాణాలను బలి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన నిఖిల్ కుమార్, శ్రీరమ్యల విషాద కథ ఇది. అసలు పాష మైలారంలో ఏం జరిగింది? ఆ పేలుడు వెనుక కారణాలేంటి? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాస మైలారం పారిశ్రామికవాడ. ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉండే ప్రాంతం. జూలై 3, 2024 ఆ రోజు ఇద్దరు నవదంపతుల జీవితాల్లో చీకటి నింపింది. కడప జిల్లా వెనకలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన శ్రీరమ్య వీరిద్దరూ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను ఒప్పించి మరి 2 నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. వారి కాపురం సంతోషంగా సాగుతోంది. ఇద్దరూ కలిసి గంగా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కెమికల్ ఫ్యాక్టరీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఆ రోజు నిఖిల్, శ్రీరమ్య ఇద్దరూ ఫ్యాక్టరీలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో తమ విధులకు వెళ్లారు. అక్కడ ఒక కెమికల్ రియాక్టర్ వద్ద ప్రయోగం నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏదో కనుగొనాలన్న తపనతో, ఎన్నో ఆశలతో ఆ ప్రయోగం చేస్తున్నారు. కానీ ఊహించని విధి వారిని వెంటాడింది. ప్రయోగం జరుగుతుండగానే ఆ కెమికల్ రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ అంతా దద్దరిల్లింది. పక్కనే ఉన్న నిఖిల్, శ్రీరమ్యలపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. క్షణాల్లోనే వారి జీవితాలు గాల్లో కలిసిపోయాయి. కళ్ల ముందు ఎన్నో కలలు, 2 నెలల సంతోషాల అనుభవాలు అన్నీ ఒక్కసారిగా మట్టిలో కలిసిపోయాయి. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారి శరీరాలు ఛిద్రమయ్యాయని స్థానిక వర్గాల ద్వారా తెలిసింది. ఆ వార్త విన్న 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. కళ్ల ముందే పువ్వుల్లాంటి బిడ్డలు, అప్పుడే ప్రారంభమైన జీవితం ఇలా ముగిసిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నట్టాయి. వీరితో పాటు పనిచేస్తున్న మరో 39 మంది మృతి. ఇంకా చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా హృదయాన్ని కలిచివేసే ఘటన ఏంటంటే మరో 9 మందికి సంబంధించి ఆనవాళ్లు కూడా దొరకలేదు. వారి మృతదేహాల కోసం గాలిస్తున్నారు అధికారులు. ఈ ఘటనపై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, అలాగే ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కంపెనీ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, నిర్లక్ష్యానికి, భద్రతా లోపానికి నిదర్శనం. ఇలాంటి సంఘటనలు మరెన్నో ప్రాణాలను బలికొనకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నిజంగా కలిచివేసే సంఘటన. నిఖిల్, శ్రీరమ్యల మృతి 2 కుటుంబాలకే కాదు, సమాజానికే ఒక హెచ్చరిక. పారిశ్రామిక భద్రత, కార్మికుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం.